క్రిస్టియానో రొనాల్డో. సో, ఇతని పేరు మీలో చాలామంది తెలుసు. ఇతను ఫుట్బాల్ ప్లేయర్ అనేది తెలుసు. కాకపోతే తిన జీవితం అయితే తెలియదు కదా. సో, ఈరోజు వీడియోలో తిన బయోగ్రఫీ గురించి అయితే తెలుసుకుందాం. వీళ్ళ వృత్తి ఏంటి, అసలు ఏం చదువుకున్నాడు, అసలు ఎంత గొప్ప ప్లేయర్ ఎలాగయ్యాడు. దాదాపు 1, 2, 3 కాదు, చాలా అవార్డులు. ఇన్ని అవార్డులు ఎలా 5 అవార్డుల దాకా ఎలా విజేతగా నిలిచాడు. సో, ఇతని ప్రస్థానం ఏంటి ప్రతిదీ తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. క్రిస్టియానో రొనాల్డో. సో, ఇతను ఫిబ్రవరి 15, 1985 పంచల్ మదేరా, పోర్చుగల్ అయితే పుట్టాడని చెప్పొచ్చు. సో, అతని తరంలో గొప్ప ఆటగాళ్ళతో అయితే ఆడాడు బాగా. సో, రొనాల్డో 5 బాలన్ డిఓఆర్ అవార్డులు అయితే విజేత. సో, 2008, 2013, 2014, 2016, 2017 దాదాపుగా 2024లో అధికారిక మ్యాచ్ల్లో 900 కెరియర్ గోల్స్ చేసిన మొదటి ఆటగాళ్ళలో ఒకటిగా అయితే నిలిచాడు. సో, ఇక తన జీవితం వచ్చేసి తన తండ్రి జోస్ డివిస్ అవీరో స్థానిక క్లబ్ అడోర్నియాకు నిర్వాహకుడనే చెప్పొచ్చు. సో, క్రిస్టియానో పుట్టినప్పుడు అంట యుఎస్ ప్రెసిడెంట్గా ఉన్న తన తండ్రికి ఇష్టమైన సినీ నటుడు రొనాల్డ్ రేగన్. అతని గౌరవార్థం తనకు క్రిస్టియానో రొనాల్డో అనే పేరు అయితే పెట్టుకున్నాడు. 15 సంవత్సరాల వయసులో రొనాల్డోకు గుండె జబ్బు ఉన్నట్లయితే నిర్ధారణ అయింది. అది శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. సో, అది అయ్యాక తను మాత్రమే సైడ్ లైన్ అయితే చేశాడు. సో, ఇక పూర్తిగా కోలుకున్నాడు కూడా. మొదట మదేరాకు చెందిన క్లబ్ డిస్పోరివో నేషనల్ కోసం ఆడాడు. తర్వాత స్పోర్టింగ్ క్లబ్ డి పోర్చుగల్, ఇది స్పోర్టింగ్ లిస్బియన్ అని కూడా పిలుస్తారు. సో, అక్కడ అతను 2002లో స్పోర్టింగ్ యొక్క మొదటి జట్లు అయితే ఎంట్రన్స్ అయితే ఇచ్చాడు. సో, ఆ క్లబ్లో చాలామంది ఆటగాళ్ళు అయితే ఆడారు. సో, తన హైట్ వచ్చేసి 6 అడుగుల 1 అంగుళం, అంటే దాదాపు 1.85 మీటర్లు. ఇతను పొడవైన ఆటగాడని కూడా అంటారు ప్లేయర్. రొనాల్డో పిచ్పై చాలా యాక్టివ్గా అయితే ఉంటాడు. తను కుడి వింగ్, ఇంకా స్వేచ్ఛంగా పగ్గాలు కలిగిన అటాకింగ్, తనదైన శైలితో ఫార్వర్డింగ్ అయితే చేసుకున్నాడు. సో, ప్రత్యర్థి డిఫెన్స్లో ఓపెనింగ్స్కి తగినంత స్థలాన్ని కల్పించిన మెరుపుతో అయితే ప్రత్యర్థుల మంత్రముగ్ధులను అయితే చేయగలడు. ఇక క్లబ్ ప్లే. సో, యూరోప్లోని అతిపెద్ద ఫుట్బాల్ క్లబ్ల దృష్టికి కొంతమంది ఆటగాళ్ళని అయితే తీసుకొచ్చారు. ఇక స్పోర్టింగ్ విజయవంతమైన సీజన్ తర్వాత రొనాల్డో ఇంగ్లీష్ పవర్ హౌస్తో అయితే ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2003లో మాంచెస్టర్ యునైటెడ్ అతను తక్షణ సంచలనం త్వరలోనే ఆటలో అత్యుత్తమ ఫార్వర్డ్లో ఒకటికైతే బాగా పేరు వచ్చేసాడు. ఇక యునైటెడ్తో అతను అత్యుత్తమ సీజను 2007, 2008 అయితే ఈ అద్భుతమైన ప్రదర్శన అయితే ఇచ్చాడు. 42 లీగ్ కప్ గోల్స్ అయితే చేశాడు ఆ లీగ్లో అయితే. ఇక 31 లీగ్ గోల్తో అయితే యూరోప్లో ప్రముఖ స్కోరర్గా గోల్డెన్ షూ అవార్డు కూడా పొందాడు. ఇక మే 2008 యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ లీగ్ టైటిల్ని అయితే అందుకోవడంలో సహాయం చేసిన తర్వాత రొనాల్డో తన అద్భుతమైన 2007, 2008 సీజన్ కోసం ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ అంటే ఫీఫా దీని వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా అయితే గౌరవాలు అయితే పొందాడు. ఇక యునైటెడ్ను 2009 ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో మంచి ప్రదర్శన అయితే నడిపించాడు. ఇక ఎఫ్సి బార్సిలోనా చేతిలో అయితే ఓడిపోయారనే చెప్పొచ్చు. ఇక వెంటనే రొనాల్డో స్పెయిన్ యొక్క రియల్ మాడ్రిడ్కు విక్రయించబడ్డాడు. ఆ క్లబ్తో అతను ఆడుకోవాలనుకున్నాడని చాలా కాలం అయితే పుకార్లు అయితే వచ్చినాయి. సో, అప్పటి రికార్డ్ అయితే 80 బిలియన్, అంటే 80 మిలియన్, అంటే దాదాపు 80 నుంచి 138 మిలియన్ బదిలీకి అయితే డబ్బులు అయితే తీసుకున్నాడు. అతని స్కోరింగ్ నైపుణ్యం అతను కొత్త జట్టుతో అయితే కొనసాగింది. ఇక 2010, 2011 సీజన్లో లా లీగా చరిత్రలో అత్యధిక గోల్స్ అంటే సాధించాడు. ఏంటంటే దాదాపు 40. సో, అతని రికార్డును అతని ప్రత్యర్థి బార్సిలోనాకి చెందిన లియోనెల్ మెస్సీ తర్వాత సీజన్లో అయితే బద్దలుకొట్టాడు. సో, ఇక 2011, 2012లో రొనాల్డో మాడ్రిడ్కు లా లీగా ఛాంపియన్షిప్ని కైవసం చేసుకోవడంలో అయితే సహాయం చేశాడు. ఇక లీగ్ సీజన్లో తన పర్సనల్గా ఎంతో హైయెస్ట్గా అయితే గోల్స్ అయితే వేశాడు. అవి దాదాపు 46 గోల్స్. ఇక 2013లో మాడ్రిడ్ పోర్చుగీస్ జాతీయ జట్టుతో అయితే 56 మ్యాచ్ల్లో మొత్తం 66 గోల్స్ అయితే సాధించి రెండవ ప్రపంచ ఆటగాడిగా అవార్డు అయితే సంపాదించాడు. అది ఫీఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్కి 2010లో ఫీఫా బాలన్కి డిఓర్ పేరు అయితే మార్చబడింది. ఇక 2014లో అతను 43 గేమ్స్ ఆడి 52 గోల్స్ అయితే చేశాడు. సో, మాడ్రిడ్ ఛాంపియన్స్ లీగ్ టైటిల్కి అయితే నడిపించాడు. దీని ఫలితంగా రొనాల్డో మారో బాలన్ డిఓర్ అవార్డుని అయితే కైవసం చేసుకున్నారు. 2014-15లో అతను లా లీగా స్కోరింగ్లో 48 గోల్స్ అయితే సాధించాడు. ఇక రొనాల్డో అక్టోబర్ 2015లో రియల్ సభ్యునిగా అయితే 324 గోల్ని
సాధించి ఆ తర్వాత క్లబ్ యొక్క ఆల్ టైమ్ లీడింగ్ గోల్ స్కోరర్గా అయితే నిలిచాడు. ఇక అతను 2015-16లో 35 లా లీగా గోల్స్ అయితే చేశాడు. ఇక రియల్ తన రికార్డు 11వ ఛాంపియన్స్ లీగ్ టైటిల్ని గెలుచుకోవడంలో సహాయం చేశాడు. ఇక డిసెంబర్ 2016లో అతను తన విజయాల కోసం కెరియర్లో 4వ బ్యాలెన్ డిఓర్ని అయితే గెలుచుకున్నాడు. ఇక రొనాల్డో 2016-17 అన్ని పోటీల్లో రియల్ కోసం 42 గోల్స్ అయితే చేశాడు. ఆ సీజన్లో అతను జట్టును లా లీగా ఛాంపియన్స్ లీగ్ టైటిల్స్ని అయితే నడిపించాడు. ఇక దీని ఫలితంగా కెరియర్లో 5వ బాల్ డిఓర్ల అవార్డు అయితే లభించింది. ఇక 2017-2018లో అతను 44 గేమ్లు ఆడి 44 గోల్స్ అయితే చేశాడు. ఇక రియల్ వరుసగా 3వ ఛాంపియన్స్ లీగ్ టైటిల్ని అయితే గెలుచుకున్నాడు. ఇక జూలై 2018లో అతను ఇటాలియన్ పవర్ హౌస్తో దాదాపు $132 మిలియన్ అయితే 4 సంవత్సరాల ఒప్పందాన్ని అయితే చేరుకున్నాడు. ఇక జూవెంటస్ అతను 292 మ్యాచ్ల్లో 331 గోల్స్ తన రియల్ కెరీర్ని అయితే ముగించాడని చెప్పచ్చు. ఇక జూవెంటస్తో తన మొదటి సీజన్లో 28 గోల్స్ అయితే చేశాడు. ఇక మాంచెస్టర్ యునైటెడ్ అయితే చివరి సీజన్ నుండి అతను చాలా తక్కువ దేశీయ గోల్ మొత్తం పవర్ హౌస్ క్లబ్ దాన్ని 8వ వరుస ఇటాలియన్ లీగ్ టైటిల్ని అయితే గెలుచుకుంది. ఇంకా 2019-2020 సీజన్లో అయితే రొనాల్డో క్లబ్ మరో లీగ్ టైటిల్ కోసం కైవసం చేసుకోవడంలో సహాయపడింది. ఇక జూవెంటస్ తర్వాత 2020 సూపర్ కొప్పా ఇటాలియన్, 2021లో కొప్పా ఇటాలియన్ ఫైనల్ అయితే గెలుచుకుంది. తర్వాత మ్యాచ్ జరిగిన చాలా నెలల తర్వాత అతను జూవెంటస్ విడిపెట్టి మాంచెస్టర్ యునైటెడ్కి అయితే తిరిగి వచ్చాడు. ఇక క్లబ్తో అతని రెండో పని అయితే నిరాశపరిచిందనే చెప్పచ్చు. రొనాల్డో, మాంచెస్టర్ ఇద్దరు ఓడిపోయారు. అతను క్లబ్ పట్ల పేరుతున్న అసంతృప్తి అయితే వ్యక్తం చేశాడు. ఇక నవంబర్ 2022లో అతని పరస్పర ఒప్పందం ద్వారా రద్దు చేయబడింది. ఇక మరుసటి నెలలో రొనాల్డో సౌదీ అరేబియా క్లబ్ ఆల్ నసర్తో అయితే ఒప్పందం కుదుర్చుకున్నాడు. మనోడు అంతర్జాతీయ కెరీర్ వచ్చేసి తన సొంత గడ్డపై అక్కడ ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో అండర్-13 ర్యాంకుల్లో అయితే వెళ్ళిన తర్వాత రొనాల్డో ఆగస్టు 2003లో అయితే కజాఖ్స్తాన్, పోర్చుగల్ పూర్తి జాతీయ జట్టుకి అయితే అంటే యునైటెడ్కి ఆరగ్రేటం చేసిన 4 రోజుల తర్వాత మొదటిసారి అయితే కనిపించాడు. ఇక అతను 2006లో ప్రపంచ కప్లో పోర్చుగల్ యొక్క 4వ స్థానానికి చేరుకోవడంలో కీలక ఆటగాడు. 2008లో అయితే జాతీయ జట్టు పూర్తి సహాయం కెప్టెన్ అయితే చేశాడు. ఇక 2012 అతను అద్భుతమైన ఆట పోర్చుగల్ని యూరోపియన్ ఛాంపియన్లో సెమీఫైనల్కి అయితే తీసుకెళ్ళింది. అక్కడ అతను జట్టు అయితే నిష్క్రమించిందనే చెప్పొచ్చు. పెనాల్టీ కిక్ షూట్అవుట్ ద్వారా నిర్ణయించబడిన మ్యాచ్లో ప్రత్యర్థి స్పెయిన్ ద్వారా రొనాల్డో 2014 ప్రపంచ కప్లో అతను 2వ ప్రపంచ ఆటగాడు ఆఫ్ ద ఇయర్ అయితే విజయవంతంగా హార్ట్ ఆఫ్లోకి అయితే చేరాడు. కానీ టోర్నమెంట్లో అతని ఆట స్పాట్గా అయితే గ్రూప్ స్టేజ్ ఎలిమినేషన్ సమయంలో పోర్చుగల్ జట్టు అయితే పోరాడింది. ఇక 2016లో రొనాల్డో పోర్చుగల్ని యూరోపియన్ ఛాంపియన్షిప్ గెలవడంలో సహాయం చేశాడు. ఇది దేశం యొక్క మొట్టమొదటి ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్ టైటిల్. అయితే అతను ఆ మ్యాచ్లో ప్రారంభ మోకాలు గాయం కారణంగా ఫైనల్లో మాత్రం ఆడాడు. రొనాల్డో 2018 ప్రపంచ కప్లో అద్భుతంగా అయితే ఆడాడు. 4 గేమ్లో 4 గోల్స్ అయితే చేశాడు. ఇక పోర్చుగల్ నాకౌట్ రౌండ్కి చేరుకుంది. ఆ దశలో తన మొదటి మ్యాచ్లో బలమైన డిఫెన్స్ ఉరేగ్వా జట్టుతో అయితే ఓడిపోయింది. 4 సంవత్సరాల తర్వాత రొనాల్డో 5 వేర్వేరు ప్రపంచ కప్ను స్కోర్ చేసిన మొదటి ఆటగాడిగా అయితే నిలిచాడు. అయినప్పటికీ అతను అనేక గేమ్లలో ప్రారంభమైన లైనప్లో భాగం కాదు. పోర్చుగల్ యొక్క 2022 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్ ఓటమితో ముగిసింది. ఇక 2024 క్రొయేషియాతో జరిగిన యుఎఫ్ఏ నేషనల్ లీగ్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో అయితే రొనాల్డో తన కెరియర్లో 900 గోల్ అయితే చేశాడు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి మేలు ఆటగాడు మనోడే. ఇక తన ఆమోదపరమైన ఏమైనా సమస్యలు వచ్చినాయంటే రొనాల్డో మైదానం వెలుపల అత్యంత ప్రసిద్ధ క్రీడాకారుల్లో ఒకడని తెలుసు. అథ్లెటిక్ జనాదరణపై అనేక అధ్యయనాలు ఆడుతున్న సమయంలో ప్రపంచ కప్లో అత్యంత ప్రియమైన అథ్లెట్ అని చూపించే అతని విపరీతమైన ప్రజాదరణ రొనాల్డో చరిత్రలో అయితే అత్యధిక పారితోషికం పొందిన ఎండర్స్లో ఒకటిగా అయితే చేసింది. ఇక నవంబర్ 2016లో అతని క్రీడా దుస్తుల కంపెనీ నుండి ఇక జీవితకాల కాంట్రాక్ట్ సంపాదించిన 3వ వ్యక్తి. బాస్కెట్బాల్లో సూపర్ స్టార్లు మైకేల్ జోర్డాన్, ఇక లెబ్రాన్ జేమ్స్ తర్వాత తనే అయ్యాడు. నైక్ అంతేకాకుండా అతను తన సొంత విజయవంతమైన CR7 బ్రాండ్ ఉత్పత్తులు స్థాపించాడు. ఇందులో బూట్లు, ఇక ఇన్నర్వేర్స్, పర్ఫ్యూమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక జూన్ 2015లో తలెత్తిన చట్టపరమైన సమస్యకు రొనాల్డో ఒక అపారమైన మార్కెట్ కేంద్రంగా అయితే ఉంది. ఇక 2011 నుండి స్పెయిన్లో తన చిత్ర హక్కుల ఆదాయం దాచిపెట్టడం ద్వారా రొనాల్డో స్పానిష్ ప్రభుత్వాన్ని 14.7 బిలియన్లు అంటే దాదాపు 16.5 మిలియన్లు మోసగించాడని ఆ నెలలో ప్రాసిక్యూటర్లు ఒక దావా వేశారు. ఇక 2014 వరకు అతను తన చిత్ర హక్కుల కోసం విక్రయం, లైసెన్స్ అండ్ పన్ను బాధ్యతల ద్వారా సంపాదించిన ఆదాయాన్ని తక్కువగా అంచనా వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే రొనాల్డో అన్ని ఆరోపణలు ఖండించారు. అయితే జూన్ 2018లో అతను సస్పెండ్ చేయబడిన 2 సంవత్సరాల జైలు శిక్షను అంగీకరించాడు.
సో కేసు పరిష్కరించడానికి స్పానిష్ ప్రభుత్వం 18.8 అంటే 21.8 మిలియన్ చెల్లించడానికి అయితే అంగీకరించాడు. సో ఇంత సాధించిన వ్యక్తి ఇప్పుడైతే యూట్యూబ్లోకి అయితే వచ్చాడు. చూద్దాం ఏం జరగబోతుందో. సో మీలో ఎంతమందికి క్రిస్టియానో రొనాల్డో గురించి తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.